ఓం శ్రీం మహాలక్ష్మే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో పండుగలు, పూజలు, వ్రతాలు ఉన్నాయి. వాటిలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ముఖ్యమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. కానీ ఈ వ్రతం ఎందుకు చేస్తారు? వరలక్ష్మీదేవి ఎవరు? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటించారు? మంత్రాలు, శ్లోకాలు చదవడం వెనుక ఏమైనా ప్రత్యేకత ఉందా? మరియు ఈ సంప్రదాయాన్ని మనం నేటి కాలంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి అంటే ఎవరు? లక్ష్మీదేవిని మనం సాధారణంగా సంపదకు అధిదేవతగా భావిస్తాం. కానీ సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మన జీవితంలో ఆరోగ్యం ఉండాలి, సంతోషం ఉండాలి, మీ కుటుంబంలో ఐకమత్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి, సంతానం ఉండాలి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఇవన్నీ కూడా ఒక రకమైన సంపదలే. అందుకే లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపిణిగా భావిస్తారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా జీవితానికి అవసరమైన వివిధ రకాల శ్రేయస్సును లక్ష్మీ స్వరూపాలుగా మన సంప్రదాయము వివరించింది. అయితే వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? వరాలు ఇచ్చే లక్ష్మి కాబట్టి ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు. ఇలాంటి ఒక భక్తి సంప్రదాయం చెప్తుంది. కుటుంబ సౌభాగ్యం కోసం, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యుల క్షేమం కోసం, ఆరోగ్యం, ఆనందం కోసం, మరియు కుటుంబంలో ఐక్యత, ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఇప్పుడు ఈ వ్రతానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణ కథను తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం పూర్వం మగధ దేశంలో చారుమతి అనే ఒక సత్ప్రవర్తన కలిగిన మహిళ ఉండేదట. ఆమె భర్తను, కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమతో చూసుకునేదట. ఆమె భక్తి, మంచితనం చూసి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఒకరోజు కలలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో వచ్చే శుభ శుక్రవారం రోజున తనను పూజించాలని చెప్పిందట. చారుమతీదేవి చెప్పిన విధంగా వ్రతం ఆచరించిందట. ఆ తర్వాత ఆమె కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలిగాయని పురాణ కథనం చెప్తుంది. ఈ కథను మనం ఒక భక్తి కథగా, సంప్రదాయ విశ్వాసంగా చూడవచ్చు. దీనిలోని ప్రధాన సందేశం ఏమిటంటే భక్తి, మంచి ప్రవర్తన, కుటుంబ బాధ్యత, పరస్పర ప్రేమకు మన సంప్రదాయం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం, ముగ్గులు వేయడం, పూలతో అలంకరించడం, కలశాన్ని ఏర్పాటు చేయడం, కుటుంబ సభ్యులు అందరూ కలిసి పూజ చేయడం, ఇవి కేవలం ఆచారాలే కాదు, ఒక కుటుంబం మొత్తం ఒక చోట చేరడానికి కూడా ఇవి ఒక సందర్భం. ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువులు, బిజీ జీవితాలు ఇవన్నీ మనల్ని ఒకరికొకరు దూరం చేస్తున్నాయి. కానీ పండుగలు, పూజలు, సంప్రదాయాలు కుటుంబ సభ్యులను ఒక చోట కూర్చోబెడుతున్నాయి, కలిసి మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాయి. ఈ సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సామాజిక కోణం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. ఈ శ్లోకం ద్వారా మనం దేవిని సర్వమంగళకరమైన శక్తిగా స్మరిస్తాం. మన జీవితంలో మంచి జరగాలని, కష్టాలను ఎదుర్కొనే శక్తి రావాలని, మనసులో ధైర్యం ఉండాలని ప్రార్థిస్తాం. మరో ప్రసిద్ధ లక్ష్మీ స్తోత్రం ఏంటంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. ఈ శ్లోకం లక్ష్మీదేవికి నమస్కారం తెలియజేస్తుంది. మన సంప్రదాయంలో మంత్రాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఉదాహరణకి ఓం శ్రీం మహాలక్ష్మే నమః ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తారు. మంత్రం జపించే సమయంలో మనసు ఒకే విషయంపై కేంద్రీకృతం అవుతుంది. రోజంతా ఎన్నో ఆలోచనలతో పరిగెత్తే మన మనసుకు కొన్ని నిమిషాల ప్రశాంతత లభిస్తుంది. అందుకే పూజ, ధ్యానం, ప్రార్థన వంటి ఆచారాలను చాలామంది మానసిక ప్రశాంతతతో కూడా అనుసంధానిస్తారన్నమాట. మన పెద్దలు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంపద రావాలని కోరుకోవడం మాత్రమే కాదు,
వచ్చిన సంపదను సక్రమంగా ఉపయోగించుకోవడం కూడా అవసరం. డబ్బు సంపాదించడం ఒక విషయం, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం, పిల్లలకు మంచి విలువలను నేర్పించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ఇవి కూడా జీవితంలో నిజమైన సంపదలే. ఇంటిలో ప్రేమ ఉంటే అదే మహాలక్ష్మి, మనసులో ధైర్యం ఉంటే అదే మహాలక్ష్మి, కష్టపడి సంపాదించిన అన్నంలో ఆనందం ఉంటే ఆ ఇంట్లోనే నిజమైన శ్రీ మహాలక్ష్మి. బంగారం మాత్రమే భాగ్యం కాదు, బంధాలే నిజమైన ధనం. డబ్బు మాత్రమే సంపద కాదు, ఆరోగ్యమే జీవిత బలం. వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం మనం సమతుల్యంగా అర్థం చేసుకోవాలి. భక్తి అనేది వ్యక్తిగత విషయం, శాస్త్రీయ ఆలోచన అనేది ప్రశ్నించడం, పరిశీలించడం, ఆధారాలను చూపడం లాంటిది. ఈ రెండింటిని పరస్పరం శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. భక్తి మనకు మానసిక ప్రశాంతతను ఇవ్వచ్చు, సంప్రదాయం కుటుంబాలను కలిపి ఉంచవచ్చు, కానీ జీవితంలో ఎదగడానికి కష్టపడడం కూడా అవసరం. విద్య అవసరం, ఆరోగ్యం కోసం సరైన జీవనశైలి అవసరం, ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం, అవసరమైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అంటే పూజతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, ప్రార్థనతో పాటు కృషి కూడా ఉండాలి, విశ్వాసంతో పాటు వివేకం కూడా ఉండాలి. అప్పుడే జీవితం మరింత అందంగా ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనమందరం ఒక మంచి సంకల్పం చేసుకుందాం. మన కుటుంబంలో ప్రేమను పెంచుదాం, పిల్లలను మంచి విలువలు నేర్పిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, కష్టపడి సంపాదిద్దాం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేద్దాం, మరియు మన దగ్గర ఉన్న చిన్న చిన్న సంతోషాలను కూడా విలువైనగా భావిద్దాం. ఎందుకంటే సంతోషంగా ఉన్న కుటుంబమే నిజమైన సంపదతో కూడుకున్న కుటుంబం. ఆరోగ్యంగా ఉన్న జీవితమే గొప్ప ఐశ్వర్యంతో ఉన్నటువంటి కుటుంబం. మనసుకు ప్రశాంతతే అసలైనటువంటి లక్ష్మీ కటాక్షం. అందుకే మిత్రులారా, ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యం ఆనందం ఉండాలని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీం మహాలక్ష్మే నమః.